ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల సందడి కొనసాగుతోంది. ఇప్పటికే తొలి విడత నామినేషన్ల ప్రక్రియ శనివారంతో ముగియగా ఇవాళ రెండో విడత నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది. మొత్తం 3 విడతల్లో తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నారు. తొలి విడతలో 31 జిల్లాల పరిధిలో 189 మండలాల్లో 4236 సర్పంచ్ స్థానాలకు 37,440 వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఏకగ్రీవంగా సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఎన్ని సర్పంచ్ వార్డు సభ్యుల పదవులకు ఎన్నికలు నిర్వహించేది ఎన్నికల సంఘం ప్రకటిస్తుంది. తొలి విడతలో నామినేషన్ల స్వీకరణ పూర్తి కాగా ఈరోజు నామినేషన్లు పరిశీలిస్తారు. 1వ తేదీన అభ్యంతరాలను స్వీకరించి 3వ తేదీన ఉపసంహరణకు అవకాశం కల్పిస్తారు. అదే రోజు పోటీలో ఉన్న అభ్యర్థుల తుది జాబితా ప్రకటిస్తారు. డిసెంబర్ 11న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ నిర్వహిస్తారు. పోలింగ్ పూర్తయిన తర్వాత ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. ఇక రెండో విడత ఎన్నికలకు సంబంధించి ఈరోజు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమవుతుంది. డిసెంబర్ 2వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ కొనసాగనుంది. ఈ విడతలో నామినేషన్ దాఖలు తర్వాత డిసెంబర్ 3న నామినేషన్ల పరిశీలన, డిసెంబర్ 6న నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీగా నిర్ణయించారు. డిసెంబర్ 14న రెండవ విడతకు సంబంధించి పోలింగ్ జరగనుంది. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల సందడి కొనసాగుతోంది. ఇప్పటికే తొలి విడత నామినేషన్ల ప్రక్రియ శనివారంతో ముగియగా ఇవాళ రెండో విడత నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది. మొత్తం 3 విడతల్లో తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నారు. తొలి విడతలో 31 జిల్లాల పరిధిలోని 189 మండలాల్లో 4236 సర్పంచ్ స్థానాలకు 37,440 వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఏకగ్రీవాలకు సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఎన్ని సర్పంచ్ వార్డు సభ్యుల పదవులకు ఎన్నికలు నిర్వహించేది ఎన్నికల సంఘం ప్రకటిస్తుంది. తొలి విడతలో నామినేషన్ల స్వీకరణ పూర్తి కాగా ఈరోజు నామినేషన్లు పరిశీలిస్తారు. 1వ తేదీన అభ్యంతరాలను స్వీకరించి 3వ తేదీన ఉపసంహరణకు అవకాశం కల్పిస్తారు. అదే రోజు పోటీలో ఉన్న అభ్యర్థుల తుది జాబితా ప్రకటిస్తారు. డిసెంబర్ 11న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ నిర్వహిస్తారు. పోలింగ్ పూర్తయిన తర్వాత ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా తెలంగాణ బ్యూరో చీఫ్ సుధాకర్ అందిస్తారు. సుధాకర్, చెప్పండి. సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి మొదటి విడత నామినేషన్ల పర్వం నిన్న సాయంత్రంతో ముగిసింది. అదేవిధంగా రెండో విడత నామినేషన్లను కూడా ఇవాటి నుంచి అధికారులు స్వీకరిస్తున్నారు. ఎన్నికలలో ఓట్లు వేయడానికి వచ్చిన మాదిరిగా సర్పంచులు అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయడానికి వచ్చిన వారు నిన్న అర్ధరాత్రి వరకు కూడా క్యూ లైన్లలో నిల్చొని నామినేషన్లు దాఖలు చేశారు. భారీగా నామినేషన్లు కూడా దాఖలయ్యాయి. దీంతో సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి ఆసక్తికరమైన వ్యవహారం చోటు చేసుకుంది. చాలా వరకు కొన్ని చోట్ల ఏకగ్రీవాలయ్యాయి. అదేవిధంగా సర్పంచ్ జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ అంతా వేగవంతం అవుతుంది. నిన్నటితో నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. అదేవిధంగా నామినేషన్ల పరిశీలన, అదేవిధంగా అభ్యంతరాల స్వీకరణ, ఆ తర్వాత తుది జాబితాను ప్రకటిస్తారు. తుది జాబితా ప్రకటించిన అనంతరం 11వ తేదీన పోలింగ్ ఉంటుంది. 11వ తేదీన ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్. 1 గంట తర్వాత కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. కౌంటింగ్ రాత్రి వరకు కూడా కొనసాగే అవకాశం ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికలను ప్రధాన రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ముఖ్యంగా అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీలు ముఖ్యంగా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు నిన్న మొత్తం నియోజకవర్గ కేంద్రాలలో ఉండి ఆపరేట్ చేశారు. ఎక్కడ ఎవరు నామినేషన్ వేయాలి, ఎక్కడ ఎవరు నామినేషన్ వేయకూడదు అనేది దిశానిర్దేశం చేసిన పరిస్థితి ఉంది. ఓకే, అయితే ఈరోజు
రెండో విడత ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ కూడా ప్రారంభమవుతుంది కాబట్టి ఈరోజు ఎంతమంది నామినేషన్స్ వేసే అవకాశం ఉంటుందంటారు సుధాకర్? రైట్, థ్యాంక్ యూ సుధాకర్. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల సందడి కొనసాగుతోంది. ఇప్పటికే తొలి విడత నామినేషన్ల ప్రక్రియ శనివారం ముగిగా ఇవాళ రెండో విడత నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గురుప్రసాద్ అందిస్తారు. గురుప్రసాద్, చెప్పండి. ఆల్రెడీ మొదటి విడత నామినేషన్ల ప్రక్రియ అయితే పూర్తయింది. ఈరోజు రెండో విడత నామినేషన్లు కూడా వేయబోతున్నారు. ఎంతమంది వేసే అవకాశం ఉంది? ఆల్రెడీ మొదటి విడతకైతే చాలా మంది నామినేషన్స్ వేసినట్లుగా కూడా తెలుస్తోంది. ఈ రోజు ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందంటారు? గుడ్ మార్నింగ్ తేజస్విని. గ్రామాల్లో గ్రామ సమరం హాట్ గా కొనసాగుతుంది. ఓవైపు సర్పంచ్ పోటీ కోసం కూడా పెద్ద ఎత్తున నామినేషన్ జరుగుతుంటే వేలం పాట అలాగే ఒప్పందాల కోసం కూడా అదే రీతిలో కొనసాగుతుంది. ముఖ్యంగా నిన్నటి వరకు కూడా ఏకగ్రీవం కోసం చాలా చోట్ల కూడా గ్రామాలలో కూడా పెద్దల సమక్షంలో కూడా ఏకగ్రీవం కోసం పోటీ పడిన పరిస్థితి కనిపిస్తుంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో కూడా అదే సిచ్యువేషన్ కనిపిస్తుంది. ముఖ్యంగా జోగులాంబ గద్వాల జిల్లాలో చాలా చోట్ల కూడా ఏకగ్రీవంగా సర్పంచ్లు ఎన్నుకోవడం జరిగింది. కాకపోతే ఈసీ ద్వారా అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. మరోవైపు సీఎం సొంతూరు కొండారెడ్డిపల్లి గ్రామంలో కూడా ఏకగ్రీవంగా ఎన్నిక కావడం జరిగింది. ఆ ఎన్నికకు సంబంధించింది కూడా ఈసీ అధికారికంగా ప్రకటిస్తే అక్కడ కూడా ఏకగ్రీవం అయినా చెప్పవచ్చు. అయితే అక్కడ మాత్రం ఎలాంటి వేలంపాట కానీ ఎలాంటి ఒప్పందాలు లేవు. కేవలం 10 మంది వార్డు మెంబర్ల సభ్యులతో పాటు గ్రామస్తులంతా గ్రామ పెద్దలంతా కలిసి ఒక మెంబర్ని ఎన్నుకున్నారు. అతన్ని సర్పంచ్ ఎన్నుకోవడం జరిగింది. అతని పేరు వెంకటయ్య అని చెప్తున్నారు. సో అది అధికారికంగా ప్రకటించాల్సిన అవసరం. మొత్తానికి ఓవరాల్ గా తెలంగాణ వ్యాప్తంగా ఇదైతే ఎన్నికల సమరంతో ఊపందుకొని చెప్పొచ్చు. మొత్తం 12,728 సర్పంచ్ స్థానాలు గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగబోతున్నాయి. అలాగే వార్డు మెంబర్స్ 1,12,000 పైగా వార్డు మెంబర్లు కూడా ఎన్నికలు జరగబోతున్నాయి. మొదటి ఫేజ్ లో మనకి 189 మండలాల్లో 4,236 గ్రామ పంచాయతీలు అలాగే 37,440 వార్డు మెంబర్లు కూడా నిన్నటి వరకు నామినేషన్ జరిగాయి. 5 గంటల వరకే నామినేషన్ ప్రక్రియ ఉంటుంది. అయితే ఎవరైతే 5 గంటల లోపు వచ్చిన వారికి కూడా నైట్ వరకు కూడా అవకాశం కల్పించారు. నిన్న ఒక్కరోజే రాత్రి వరకు 20,000కి పైగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా నామినేషన్లు వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ రెండో ఫేజ్ సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ కొనసాగబోతుంది. రెండో నామినేషన్ ప్రక్రియ సంబంధించి తెలంగాణ వ్యాప్తంగా కూడా పూర్తిస్థాయి మొత్తం ఈసీ అధికారులు మొత్తం పూర్తిస్థాయి మొత్తం ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. 3వ తేదీన అయితే ఫస్ట్ ఫేజ్ సంబంధించిన 3వ తేదీ ఉపసంహరణకు సంబంధించిన 3వ తేదీన ఉంటుంది. ఆ తర్వాత 11వ తేదీన ఫస్ట్ ఫేజ్ సంబంధించిన ఎలక్షన్స్ ఉంటాయి. అలాగే 14వ తేదీన రెండో ఫేజ్ సంబంధించిన ఎలక్షన్స్ ఉంటాయి. 17వ తేదీన థర్డ్ ఫేజ్ సంబంధించిన ఎన్నికలు ఉంటాయి. సో ఓవరాల్ గా మాత్రం ఈ 3 ఫేజ్లలో కూడా పూర్తిస్థాయిలో మాత్రం ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చూసుకుండా అధికారులు మాత్రం అప్రమత్తంగా ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేస్తున్నారు. ఏది ఏమైనప్పుడు కూడా హాట్ గా మాత్రం గ్రామాల్లో మాత్రం ఈ గ్రామ పంచాయతీల సమన్వయంతో కొనసాగుతుంది. చూడాలి ఇవాళ రెండో ఫేజ్ సంబంధించిన ఎన్నికలు నామినేషన్ జరగబోతున్నాయి. దాదాపుగా నేటి నుంచి కూడా 193 మండలాల్లో 4,333 గ్రామ పంచాయతీలకు సంబంధించినవి కూడా ఈ రోజు ఎన్నికల నామినేషన్ వేయబోతున్నారు. సో 3వ ఫేజ్ సంబంధించిన నామినేషన్ కూడా మరికొద్ది రోజులు ప్రారంభం కాబోతున్నాయి. కాబట్టి ఓవరాల్ గా చూస్తే మాత్రం ఈ ఎన్నికల సమరం మాత్రం చాలా హీట్ ఎక్కిస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే ముఖ్యంగా అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీకి చాలా కీలకమైన చెప్పొచ్చు. ఇటీవల కాలంలో జూబ్లీ హిల్స్ ఎన్నిక గెలిచిన తర్వాత ఖచ్చితంగా గ్రామ పంచాయతీ ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే ఈ ఏదైతే తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 12,728 గ్రామ పంచాయతీ స్థానాలు కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవాలని పట్టుదల ఉంది. ఎందుకంటే 3 ఏళ్ల పాటు మరో అధికారంలో ఉంటారు కాబట్టి అదే విధంగా కన్సర్న్ ఎవరైతే అభ్యర్థులు ఉంటారో అభ్యర్థులకు అదే చెప్తున్నారు. గ్రామ అభివృద్ధి జరగాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్ వైపే మొగ్గు చూపాలి, కాంగ్రెస్ సంబంధించిన అభ్యర్థులను గెలిపియాలని చెప్పి కూడా ఇప్పటికే హింట్ ఇచ్చిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. మరోవైపు ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ పార్టీ కూడా అదే రీతిలో ముందుకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ యొక్క వైఫల్యాన్ని ఎండగడుతూ వాళ్ళంతా కూడా వాళ్ళకి కన్సర్న్ అభ్యర్థులు కూడా చెప్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. గ్రామాల్లో మాత్రం ఉదయం 5 గంటలకే గ్రామ పంచాయతీ సంబంధించిన అభ్యర్థులకు పోటీ పడుతూ వారంతా కూడా ప్రచారాలకు వెళ్ళిపోయిన పరిస్థితి, ఇంటింటికి వెళ్తూ కూడా తమను గెలిపించాలని కూడా వారంతా కూడా వేడుకున్న పరిస్థితి కనిపిస్తుంది. కొంతమంది ఆఫర్లు ప్రకటిస్తున్న ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా గ్రామాలకు మద్యం చేరిన పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఈ ఓటుకు 2,000 నుంచి 3,000 ఓటు కూడా 3,000 రూపాయలు కూడా ఆఫర్ ప్రకటిస్తున్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. సో ఈసీ మాత్రం ఎక్కడ కూడా ఇప్పటి వరకు పెద్దగా ఏదో మద్యం కానీ డబ్బులు రికవరీ చేయలేని సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా తెలంగాణ వ్యాప్తంగా మాత్రం ఈ ఎన్నికల సమరం మాత్రం మరింత జోష్ను పెంచుతుందని చెప్పవచ్చు. ఈ రోజు నుంచి సెకండ్ ఫేజ్ సంబంధించిన సర్పంచ్ ఎన్నికల నామినేషన్ జరగబోతుంది. అలాగే థర్డ్ ఫేజ్ సంబంధించిన నామినేషన్ కూడా త్వరలో జరగబోతున్నాయి. కాబట్టి ఈ 3 ఫేజ్లలో కూడా పూర్తి స్థాయిలో మాత్రం
ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఈసీ అధికారులు అలాగే జిల్లాలకు సంబంధించిన అధికారులు కలెక్టర్లు ఇప్పటికే పూర్తిస్థాయిలో మాత్రం నిమగ్నమైన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. సో మొత్తానికైతే 24 గంటల పాటు కూడా ఎవరైతే సర్పంచ్ కావచ్చు అలాగే వార్డు మెంబర్ కు పోటీ చేసే వారంతా కూడా 24 గంటల పాటు కూడా వారంతా గ్రామాల్లోనే ఉంటూనే పూర్తిస్థాయిలో మాత్రం ఓటర్లను మచ్చిక చేసుకునే పనిలో పడ్డారని చెప్పవచ్చు. 15 రోజుల పాటు అంటే థర్డ్ ఫేజ్ ఇంకా 15 డేస్ టైం ఉన్నప్పటికీ కూడా థర్డ్ ఫేజ్ సంబంధించిన అభ్యర్థుల పోటీలో దిగాలనుకుంటే వారంతా కూడా ఇప్పటికే గ్రామాల్లోకి చేరుకుని వారంతా కూడా పూర్తిస్థాయిలో మాత్రం ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు, ఆఫర్లు ప్రకటిస్తున్నారు. గ్రామ అభివృద్ధి కోసం మేము పాటు పడతామని చెప్తున్నారు. యువకులకు ఓటు వేయాలని యువకులంతా కూడా బరిలోకి దిగుతున్నారు. మరోవైపు సీనియర్లు ఏదైతే గ్రామాల్లో ఉన్న సీనియర్లు మాత్రం ఖచ్చితంగా తమకే ఓటు వేయాలని చెప్పేసి కూడా ఇప్పటి నుంచి వాళ్ళంతా ఓటర్లను ఆకర్షించిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఓవరాల్ గా మాత్రం తెలంగాణ వ్యాప్తంగా మాత్రం గ్రామ సమరం అనేది ఒక ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఖచ్చితంగా చూడాలి మరి ఎవరి వైపు మొగ్గు చూపుతారని చెప్పి, ఎందుకంటే పార్టీ సింబల్ లేకుండా బరిలోకి దిగుతారు కాబట్టి. కాకపోతే పార్టీ కన్సర్న్ తోనే అభ్యర్థులంతా కూడా ఇప్పుడు బరిలోకి దిగుతారు. ఒక్కో గ్రామం నుంచి కూడా 5 నుంచి 10 మంది కూడా పోటీ పడుతున్నారు. సో ఆ 10 మందిలో కేవలం 2-3 మధ్యనే షెఫిల్ చేసిన తర్వాత వారే బరిలోకి దిగే అవకాశం ఉంటాయి కాబట్టి ఆ 2-3 మధ్యనే సమరం ఉంటుంది కాబట్టి చాలా కీలకంగా మారింది. మరి ఎక్స్పెక్ట్ ప్రకారం మరి కాంగ్రెస్ పార్టీకి మొగ్గు చూపుతారా లేకపోతే ప్రతిపక్షం వైపు మొగ్గు చూపుతారని వేచి చూడాల్సిన అవసరం ఉంది. సో తెలంగాణ వ్యాప్తంగా మాత్రం గ్రామ పంచాయతీ సమరం మాత్రం మరింత జోషుని పెంచే పరిస్థితే కనిపిస్తుంది. ఓవరాల్ గా మాత్రం ఆఫర్లతో మద్యంతో పూర్తిస్థాయిలో మాత్రం గ్రామాలను కూడా నిండిపోయిన సిచ్యువేషన్ వస్తుంది. ఎక్కడ చూసినా కూడా ఇదే కనిపిస్తుంది. గ్రామ అభివృద్ధి కంటే ముందుగా గ్రామాల మాత్రం మద్యం పంపిణీ పెద్ద ఎత్తున జరుగుతుంది. డంపుల కొద్ది కూడా ఏదైతే డంప్ చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ప్రతిపక్షం సంబంధించిన వాళ్ళు అధికారికి సంబంధించిన కన్సర్న్ ఉన్న అభ్యర్థులు వీరంతా కూడా ఇప్పటికే గ్రామాలకు మద్యం చేర్చిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. అలాగే ఓటుకు విషయంలో కూడా వాళ్ళని ఓటర్లను ఆకర్షిస్తున్నారు, డబ్బులు కూడా ఆఫర్ చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈసీ మాత్రం ఇంకా పర్ఫెక్ట్ గా పూర్తిస్థాయిలో మాత్రం ఈ మద్యం పంపిణీ అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పూర్తిస్థాయిలో మాత్రం పారదర్శకంగానే ఎన్నికలు జరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తేజస్విని, అయితే గురుప్రసాద్ ఇక్కడ చూసినట్లయితే కొన్ని గ్రామాల్లో ఏకగ్రీవమైన సిచ్యువేషన్ కూడా మనం చూసాము. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత గ్రామంలోనే ఏకగ్రీవం అనేది జరిగింది. ఇంకా ఎన్ని గ్రామాల్లో ఏకగ్రీవం అయ్యే అవకాశం ఉంటుందంటారు? అలానే మీరు అన్నట్లు ఎప్పుడైనా కూడా జనరల్గా అధికారంలో ఏ పార్టీ అయితే ఉందో ఆ పార్టీకి సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికల్లో అయితే గెలుపొందడం మనం చూస్తూ ఉంటాము. ఇటువైపు ప్రతిపక్షం అలాగే అధికార పక్షం రెండు కూడా చాలా సీరియస్గానే ఎలక్షన్స్ని తీసుకున్నాయి. అంతకుముందు మనం చూసినట్లయితే జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ కూడా చాలా సీరియస్ గానే తీసుకున్నారు, కానీ అధికార పార్టీయే గెలవడం మనం చూసాము. ఈసారి ఎలా ఉండే అవకాశం ఉంటుంది? ముఖ్యంగా ఏకగ్రీవం ఎన్నయ్యే అవకాశం ఉంటుందంటారు? తేజస్విని, ఎగ్జాక్ట్ గా గత సర్పంచ్ ఎన్నికల్లో ఓవరాల్ గా తెలంగాణ వ్యాప్తంగా 1975 మంది ఏకగ్రీవంగా సర్పంచులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కానీ ఈసారి కూడా అదే సిచ్యువేషన్ కనిపిస్తుంది. ముఖ్యంగా ఏకగ్రీవం అంటే కేవలం వేలం పాటలు ఒప్పందాల ద్వారానే ఏకగ్రీవం అవుతుంది. కానీ తెలంగాణలోనే కొండారెడ్డిపల్లి గ్రామం ఒక ఆదర్శ గ్రామంగా నిలిచింది. అక్కడ ఎలాంటి వేలం పాట కానీ అలాగే ఒప్పందాలు కూడా లేదు. కేవలం గ్రామ పెద్దల సమక్షంలో గ్రామ అభివృద్ధి ముఖ్యం అనుకున్నారు. ఆ సందర్భంలోనే మొత్తం గ్రామానికి సంబంధించిన పెద్దలంతా కలిసి దాదాపు 10 నుంచి 15 మంది పోటీ పడ్డారు. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న ఒకవైపు ఆయన రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తుంటే గ్రామానికి ఖచ్చితంగా ఆయన సమక్షంలో ఆయన సారథ్యంలో ఇక్కడ పనిచేయాలని ప్రతి ఒక్కరు కూడా యువకులు కావచ్చు రాజకీయ నాయకులకు ఆతృత ఉంటుంది. అలాంటి సందర్భంలోనే అక్కడ మిగతా పార్టీలతో సంబంధం లేకుండా 10 నుంచి 15 మంది కూడా పోటీ పడ్డారు. ఖచ్చితంగా సర్పంచ్ అవకాశం మాకు ఇవ్వాలని చెప్పారు. అది కూడా ఎస్సీకి రిజర్వ్డ్ అయింది. ఆ నేపథ్యంలో దాదాపు 15 మంది పోటీ పడ్డారు. కానీ గ్రామ పెద్దలను కూర్చొని ఒక నిర్ణయానికి వచ్చారు. 15 మందిలో ఒకరు మాత్రమే ఫైనల్ చేశారు. వారిని ఏకగ్రీవం ఎన్నుకున్నారు. నిన్న నామినేషన్ కూడా వేయడం జరిగింది. కేవలం ఒక సర్పంచ్ కి నామినేషన్ అలాగే 10 వారికి మాత్రమే నామినేషన్ వేసిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ మిగతా ప్రాంతాల్లో ఆ సిచ్యువేషన్ కనిపించట్లేదు. ముఖ్యంగా మహబూబ్ నగర్ జిల్లాలో టంకర్ అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలో ₹1,00,00,000 వేలం పాట పడింది. ₹1,00,00,000 ఆఫర్ ప్రకటించారు. అతన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్న పరిస్థితి కనిపిస్తుంది. జోగులాంబ జిల్లాలో 10 చోట్ల మినిమం 10 లక్షల నుంచి పైగానే ఏకగ్రీవంగా ఎన్నికలు జరుగుతున్నాయి. వేలం పాటలు ఒప్పందాలు అలాగే గ్రామానికి కావాల్సిన అవసరాలు వీటన్నిటిని కూడా మేము చేసి చూపిస్తాం. అలాగే రెఫరెండాలు వాళ్ళు ఇస్తున్న స్టేట్మెంట్స్ ఇవన్నీ కూడా ఓటర్లను ఆకర్షించే పనిలో పడ్డారు. పూర్తిసారి మాత్రం ఏకగ్రీవం కోసం పెద్ద ఎత్తున జరుగుతుంది. అయితే ఏకగ్రీవం బలవంతంగా చేయవద్దని చెప్పేసి ఈసీ కూడా చెప్తుంది. అయితే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడైతే గ్రామాలు ఏకగ్రీవం చేస్తారో అక్కడ ₹10 లక్షలు ప్రకటిస్తామని చెప్పారు. అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా నిధులు ఉంటాయి కాబట్టి ఆ రకంగా చూస్తారు. కానీ ఇక్కడ మాత్రం ఓటర్లను మభ్య పెట్టే విధంగా మాత్రం ఈ ఏకగ్రీవ ఎన్నికలు ఉండొద్దని చెప్పేసి ఇప్పటికీ ఈసీ స్పష్టం చేసింది. కాబట్టి కాకపోతే ఎక్కడ కూడా అలాంటి పరిస్థితి కనిపించలేదు. ఎందుకంటే గ్రామాల్లో ఖచ్చితంగా ఏదో ఒకటి కోరుకుంటారు. గ్రామాల్లో అభివృద్ధి జరగాలంటే కొంతమేర డబ్బు అవసరం. ఆ డబ్బు కూడా గ్రామ పంచాయతీ అకౌంట్ లో వేస్తాము గెలిచిన వెంటనే చెప్పి ఆఫర్లు చేస్తారు. కాబట్టి సో పూర్తిగా కొన్ని చోట్ల మాత్రం సామరస్యంగా మాట్లాడుకొని గ్రామ పెద్దలంతా సామరస్యంగా మాట్లాడుకొని
ఏకగ్రీవం చేస్తుంది. మరికొ చోట్ల మాత్రం ఈ డబ్బుల వ్యవహారం కొనసాగుతుంది. పెద్ద ఎత్తున లక్షలలో కూడా వేలం పాటలు ఒప్పందాల ద్వారా మాత్రం ఏకగ్రీవం అవుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. కానీ అలాంటి సిచ్యువేషన్ లేకుండా గ్రామాల మధ్య సామరస్యంగా ఒక మంచి వ్యక్తిని ఎన్నుకొని రాబోయే 5 ఏళ్ల పాటు కూడా గ్రామ అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి డెఫినెట్గా ఈ డబ్బులకు కావచ్చు, వేరే ఒప్పందాలకు వాళ్ళు ప్రలోభాలకు గురి కాకుండా ఎవరైతే మంచి నాయకుని ఎన్నుకోవాలని చెప్పేసి కూడా గ్రామాలలో కనిపిస్తున్న సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. తేజస్వి. ఓకే రైట్, థ్యాంక్ యూ గురుప్రసాద్. ఇవాళ 2వ విడత నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఇప్పటికే చాలా మంది మొదటి విడతలో నామినేషన్ వేశారు. ఇక 2వ విడత ఏ విధంగా ఉంటుందనేది చూడాలి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, చెప్పండి. స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. మొదటి దశ ఎన్నికలకు సంబంధించినటువంటి నామినేషన్లు నిన్న రాత్రి వరకు కూడా దాఖలైనటువంటి పరిస్థితి అయితే ఉంది. నిన్న సాయంత్రం 5 గంటల తర్వాత క్లస్టర్లకు వచ్చినటువంటి ఎవరైతే ఆశావాహుల అభ్యర్థులు ఉన్నారో వారందరి కూడా నామినేషన్లను స్వీకరించినటువంటి పరిస్థితి అయితే 5 తర్వాత వచ్చిన వారిని అక్కడి నుంచి పంపించి వేశారు. అయితే రాత్రి పొద్దుపోయే వరకు కూడా నామినేషన్ల ప్రక్రియ కొనసాగినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లాలో మొత్తం 1782 గ్రామ పంచాయతీలు 15,586 వరకు వార్డులు ఉన్నాయి. ఈ మొత్తానికి తొలి విడతలో మాత్రం 317 నల్గొండ జిల్లా పరిధిలో ఉన్నటువంటి 317 గ్రామ పంచాయతీలు 1286 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక సూర్యాపేట పరిధిలో 159 గ్రామ పంచాయతీలకు 1442 వార్డులకు, అదేవిధంగా యాదాద్రి జిల్లాకు సంబంధించి 153 గ్రామ పంచాయతీలకు 2870 వరకు ఏదైతే వార్డులకు సంబంధించి నామినేషన్లు తొలి దశలో స్వీకరణ కార్యక్రమం పూర్తయింది. మొత్తంగా దీనికి సంబంధించి భారీగా నామినేషన్లు దాఖలైనట్లు కూడా తెలుస్తుంది. మొత్తానికి ఇప్పుడు యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించి ఈ 844 నామినేషన్లు వచ్చాయి. ఇక 1286 వరకు కూడా వార్డులకు నామినేషన్ దాఖలైనటువంటి పరిస్థితి. 2000 వార్డులకు గాను 2450 వరకు నామినేషన్ దాఖలయ్యాయి. ఇక నల్గొండ జిల్లాలో కూడా భారీగా నామినేషన్లు దాఖలైనటువంటి పరిస్థితి ఉంది. ఇక దాదాపు 2000కు పైగా సర్పంచ్లకు, అదేవిధంగా 6,000కు పైగా గ్రామ పంచాయతీ వార్డులకు సంబంధించినటువంటి నామినేషన్లు దాఖలైనటువంటి తెలుస్తుంది. అదేవిధంగా సూర్యాపేటలో కూడా భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. మొత్తంగా తొలి విడతలో మాత్రం చివరి రోజు మాత్రం భారీగా నామినేషన్లు దాఖలైనటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే కొన్ని మేజర్ గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి సర్పంచుల పదవుల విషయంలో భారీగా డిమాండ్ ఏర్పడింది. దీంతో కూడా ఇటు ఎమ్మెల్యేలు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేలు, లీడర్లు కూడా ఆచితూచి వ్యవహరించి ఆ సర్పంచులకు సంబంధించినటువంటి పదవులకు అభ్యర్థులను ఎంపిక చేయడంతో కొంత లేట్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఇక చివరి రోజు మాత్రం భారీగా నామినేషన్లు దాఖలైనట్టు సమాచారం. ఇక అదేవిధంగా 2వ విడతకు సంబంధించినటువంటి నామినేషన్ల ప్రక్రియ ఈ రోజు నుంచి కొనసాగుతుంది. ఇక యాదాద్రికి సంబంధించినటువంటి 150, అదేవిధంగా సూర్యాపేటలో 181, నల్గొండలో 282 పైగా ఏదైతే గ్రామ పంచాయతీలకు ఈ రోజు నుంచి కూడా నామినేషన్ల ప్రక్రియ కొనసాగనుంది. ఇక తొలి విడతలో సంబంధించినటువంటి డిసెంబర్ 11కు పోలింగ్ ఉండనుంది. ఇక 2వ విడతలో 4, 3వ విడతకు సంబంధించి 17కు పోలింగ్, అదే రోజు ఫలితాల ప్రకటన ఉండనుంది. మొత్తంగా దీనికి సంబంధించి అభ్యర్థులు మాత్రం భారీగా ఆశావాహులందరూ కూడా నామినేషన్లకు సంబంధించినటువంటి దాఖలు ప్రక్రియలో పాల్గొంటున్నటువంటి పరిస్థితి తెలియజేస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాము. ఇక 2వ విడత ఎన్నికలకు సంబంధించి ఈ రోజు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమవుతుంది. డిసెంబర్ 2వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ కొనసాగనుంది. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ముఖ్యంగా ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్నటువంటి స్థానిక ఎన్నికల సంబరం అయితే తెలంగాణ వ్యాప్తంగా ప్రారంభమైంది. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మాత్రం మొదటి విడత స్థానిక ఎన్నికలకు సంబంధించి ముఖ్యంగా సర్పంచ్, వార్డు మెంబర్లకు సంబంధించినటువంటి నామినేషన్ల ప్రక్రియ అయితే నిన్నటి వరకు కొనసాగడం జరిగింది. ఈ రోజు నుంచి 2వ విడతకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం అవుతుంది. ముఖ్యంగా స్థానిక ఎన్నికలకు గత కొన్ని నెలలుగా ఎన్నికలు లేకపోవడంతో ఎక్కడికక్కడ పరిపాలన అయితే ఆగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా అభివృద్ధి కూడా అంతంతర మాత్రంగా ఉండడం, ఆ విధంగా బీసీ రిజర్వేషన్ల అంశం ఇతరత్ర కొంచెం ఎన్నికలు లేట్ అవుతూ వచ్చాయి. ఇటుకలకైతే స్థానిక ఎన్నికల సంబరం ప్రారంభం కావడంతో కూడా ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆశావాహులు అయితే సిద్ధంగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా మొదటి విడతకు సంబంధించినటువంటి మండలాల వారీగా గ్రామ పంచాయతీలు అయితే ఏవైతే మొదటి విడతలో ఉన్నాయో వాటన్నిటికైతే నామినేషన్లు వేసినటువంటి
ప్రక్రియ అయితే కొనసాగుతుంది. నిన్న 5 గంటల వరకు మొదటి విడత సంబంధించినటువంటి నామినేషన్ల ప్రక్రియ ఉన్నప్పటికీ కూడా ఎవరైతే నామినేషన్ కేంద్రానికి వచ్చిన వారందరూ కూడా ఎవరైతే 5 లోపు ఎవరైతే నామినేషన్ కేంద్రానికి వచ్చారో వాళ్ళందరి నామినేషన్లను కూడా తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా నిన్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని వాంకిడి గ్రామ పంచాయతీకి సంబంధించి మాత్రం రాత్రి 11:30 గంటల వరకు కూడా నామినేషన్లను అయితే స్వీకరించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎవరైతే నామినేషన్ కేంద్రానికి 5 లోపు రావడం జరిగిందో వాళ్ళందరినీ కూడా వాళ్ళ నామినేషన్లు అన్నింటిని కూడా తీసుకోవడం జరిగింది. ఈ రోజు నామినేషన్ల పరిశీలన ఉంటుంది. తర్వాత డిసెంబర్ 3 వరకు కూడా నామినేషన్ తిరస్కరణ అయిపోయిన తర్వాత మొదటి విడతకు సంబంధించినటువంటి ఎన్నికల ప్రక్రియ అయితే కొనసాగుతుంది. డిసెంబర్ 11 మొదటి విడతకు సంబంధించినటువంటి పోలింగ్ ఉంటుంది. అదే విధంగా అదే రోజు సాయంత్రం కౌంటింగ్ ప్రక్రియ కూడా కొనసాగుతుంది. ఆ తర్వాత 2వ విడత, ఆ తర్వాత 3వ విడతకు సంబంధించినటువంటి ఈ సర్పంచ్ వార్డు మెంబర్లకు సంబంధించినటువంటి ఎన్నికలు సజావుగా సాగడానికైతే ఎన్నికల సంఘం అయితే సమాయత్తమైంది. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని చాలా చోట్ల కూడా చూసినట్టయితే ఈసారి ఏకగ్రీవాలకైతే గ్రామాలు అయితే మొగ్గు చూపినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడైతే గ్రామాల్లో ముఖ్యంగా తండాల్లో కానివ్వండి, తక్కువ జనాభా ఉన్నటువంటి గ్రామ పంచాయతీల్లో కానివ్వండి, 3 పార్టీలు ముఖ్యంగా ఇటు కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ, ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీలకు సంబంధించిన నేతలు ఒకటిగా ఉండి ముఖ్యంగా రిజర్వేషన్ కు అనుకూలంగా ఉన్నటువంటి అంశాలు ఎవరైతే పోటీ చేయడానికి ముందుకు వస్తున్నారో దాంట్లో భాగంగా కొన్ని చోట్ల అయితే వేలంపాట ప్రక్రియ ద్వారా కూడా ఎన్నుకోవడం జరిగింది. వాళ్ళు బయటకు చెప్పకపోయినప్పుడు కూడా రహస్య ప్రాంతాల్లో ఉండి ముఖ్యంగా గ్రామాభివృద్ధి కోసమే వాళ్ళు వేలంపాటను కూడా గ్రామాభివృద్ధి కోసం కూడా కొన్ని చోట్ల వేలాలు వేసుకోవడం జరిగింది. ఎవరు ఎక్కువగా గ్రామాభివృద్ధి కోసం నిధులు కేటాయిస్తారో వ్యక్తిగతంగా వారికి ఆ యొక్క గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవి కట్టబెట్టాలన్న ఉద్దేశంతో కొన్ని చోట్ల మాత్రం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వేలంపాటకు సుమారుగా 5 నుంచి 10 లక్షల వరకు కూడా కొన్ని గ్రామ పంచాయతీలు కొంతమంది వేలం ద్వారా దక్కించుకోవడం జరిగింది. వాళ్ళు బాహటంగా బయటకు చెప్పినప్పటికీ కూడా రహస్యంగా ఒప్పందాలు చేసుకుని అయితే గ్రామాభివృద్ధికి నిధులు కేటాయించాలన్నటువంటి నిర్ణయాలు అయితే కొన్ని చోట్ల తీసుకోవడం జరిగింది. వార్డు సభ్యుల నుంచి మొదలు పెట్టుకొని సర్పంచుల వరకు కూడా ఈ ప్రక్రియను అయితే వాళ్ళు రహస్యంగా చేసుకోవడం జరిగింది. మరోపక్క కూడా స్థానిక ఎన్నికలకు సంబంధించి కొన్ని చోట్ల రిజర్వేషన్లు అనుకూలించకపోవడం, కొన్ని చోట్ల రిజర్వేషన్లు వాళ్లకు సహకరించకపోవడంతో కూడా అన్ని పార్టీలు కూడా ఒకే తాటికి వచ్చే ప్రయత్నం కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా పార్టీలు ఖచ్చితంగా ఎన్నికలు జరుగుతూ ఉంటాయి కాబట్టి గ్రామాభివృద్ధి లక్ష్యంగా కూడా కొంతమంది ఆ యువత కూడా అందరినీ ఏకతాటికి పై తెచ్చి విరామం చేసే ప్రక్రియ కూడా కొన్ని చోట్ల జరగడం జరిగింది. ముఖ్యంగా ఇతరాతర వ్యక్తులు ముఖ్యంగా ఈ ఇతర పార్టీలకు సంబంధించినటువంటి నేతలు కూడా ఒకే తాటిపైకి వచ్చి కూడా సర్పంచ్ అభ్యర్థులను ఓటులకు పెట్టినటువంటి పరిస్థితి కూడా కొన్ని చోట్ల అనిపించింది. ముఖ్యంగా ఈ స్థానిక ఎన్నికలను మాత్రం కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. ఎక్కువ సంఖ్యలో స్థానాలు గెలవాలని అయితే ప్రయత్నాలు చేస్తా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.